ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నటువంటి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఉద్యోగులు ఆధునీకరణకు తాము సిద్ధమే కానీ ప్రజా రవాణాను ప్రైవేటు చేతుల్లోకి నెట్టడం సరికాదంటూ స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ను పక్కన పెట్టి ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తే ప్రయాణికులే నష్టపోతారని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు అయితే మాత్రం చాలా ఆందోళన బాట అయితే పట్టినట్టుగా కూడా తెలిసింది. ప్రధానంగా ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటినన్నింటినీ కూడా ప్రైవేటీకరణ దిశగా కూడా ఏపీఎస్ఆర్టీసీని ప్రయత్నిస్తున్నారని వాళ్ళైతే ఈరోజు గుంటూరు కలెక్టరేట్కి రావడం, కలెక్టరేట్కి వచ్చి వాళ్ళైతే అర్జీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నేనైతే ప్రజెంట్ ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఈ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. చెప్పండి, అసలు ఏంటి మీ సమస్య ఏంటి? ప్రధానంగా ఇప్పుడు ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ వివిధ దశల్లో చేపట్టిన ఉద్యమం యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెట్టబోయే బస్సులన్నీ కూడా భవిష్యత్తులో ఎలక్ట్రికల్ బస్సులు, సిఎన్జి బస్సులు ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా ఆర్టీసీ అధికారుల ద్వారా మాకు తెలియజేశారు. అయితే వాటిలో ప్రణాళికల భాగంగా ఏంటంటే ఉన్న డిపోలు మూసివేసి వాటిని పినాకిలైన ప్రైవేట్ సంస్థకి మెయింటెనెన్స్ అప్పచెప్పాలని చెప్పి ఆల్రెడీ 4 డిపోలు రాష్ట్ర వ్యాప్తంగా మూసేసి మళ్ళీ దశలో 13 డిపోలు మూసేయాలని ప్రతిపాదించడం జరిగింది. మేము ఆర్టీసీ ఉద్యోగులు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రజా రవాణా అనేది ఎప్పుడూ కూడా గవర్నమెంట్ చేతిలో, ఆర్టీసీ సంస్థ చేతిలో ఉండాలి తప్పితే ప్రైవేటు ఆపరేటర్ల చేతిలోకి వెళితే ప్రజలకు అది క్షేమం కాదు, అలాగే అది సంస్థకు కూడా మంచిది కాదని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఈ కొనబోయే ఆల్రెడీ ఎలక్ట్రికల్ బస్సులు కొంటారో, సిఎన్జి బస్సులు కొంటారో, హైడ్రోజన్ బస్సులు కొంటారో, మీరు ఏ బస్సులు కొన్నా కూడా రాబోయే మార్పును మేము స్వాగతిస్తున్నాము. వాటికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వాటికి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆర్టీసీ సంస్థ ద్వారా ఆ బస్సులన్నీ కూడా కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీ సంస్థ ద్వారా నిర్వహిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి మా యొక్క విన్నపం. అంటే అమ్మ, మీరు చెప్పండి, ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ బస్సులు అనేది కేంద్రం ప్రతి స్టేట్కి ఇస్తున్నటువంటి పాలసీ. అది అటువంటిప్పుడు దాన్ని అడ్డుకోవాలంటాం ఎంతమంది కరెక్ట్? అడ్డుకోవటం కాదు సార్, సంస్థ ద్వారా అయితేనే మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటుంది. రవాణా సౌకర్యాలు కూడా ప్రయాణికులకు మంచిగా ఉంటాయి అన్న ఉద్దేశంతో సంస్థ ద్వారానే బస్సులు కొనాలన్న ఉద్దేశంలో ఈ 3వ విడత మా రాష్ట్ర నాయకులు, జేఏసీ నాయకులు చెప్పిన ప్రకారం ఇక్కడికి వినతి ఇవ్వడం కోసమని వచ్చాము. ప్రధానంగా మీరు చెప్పండి, అసలు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కనుక ఎలక్ట్రికీకరణ కనుక జరిగినట్లయితే ఎంప్లాయీస్ ఏ విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది? ఏం లేదండి, ఇక్కడ ఇప్పటికీ ప్రభుత్వంలో విలీనైనప్పటి నాటి నుంచి ఈ రోజు వరకు 16,000 మంది ఉద్యోగులు తగ్గిపోయారు ఇప్పటికే ఆల్రెడీ. మళ్ళా ఈ బస్సులు రావడం వల్ల ఈ బస్సులలో ఒక డ్రైవరు బస్సు నడపడం, ఎలక్ట్రికల్ బస్సు ప్రైవేట్ పరం చేశారు, మెకానిక్ ఉండడు. వీళ్ళందరూ రిలీవ్ అయిపోతే ఒక సంవత్సరంలోనే 20,000 మంది ఉద్యోగులు రోడ్డు పట్టణ పెట్టే పరిస్థితి. అంటే వీళ్ళకి ఉద్యోగం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నందువల్ల రిక్రూట్మెంట్ ఉండదు, ప్లస్ బస్సులకు రోడ్డు మీద ప్రజలకు భద్రత ఉండదు. దీనివల్ల మేమందరం ఆర్టీసీ జేఏసీగా ఏర్పడి మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో మేమందరం ఈ కలెక్టర్ గారికి మెమోరాండం ఇద్దామని వచ్చామండి. అంటే మీరు చెప్పండి, ఫైనల్గా మీరు చెప్పండి, ఇప్పుడు మీరు వచ్చారు, మెమోరాండం ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ ప్రైవేటీకరణ కనుక ఆగపోతే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? మా రాష్ట్ర నాయకత్వం ఆల్రెడీ ఇది 3వసారి జరుగుతున్న కార్యక్రమం అండి. ఇప్పుడు ఈ కలెక్టర్ గారికి జేఏసీ తరపు నుంచి వచ్చి ఒక మెమోరాండం రూపంలో మా గుంటూరు జిల్లాలో 1690 మంది డ్రైవర్లు, కండక్టర్లు, స్టాఫ్ ఉంటే 1600 మంది చేత సంతకాలు పెట్టించుకొని ఇక్కడ మెమోరాండం ఇవ్వడానికి గౌరవ కలెక్టర్ గారి ఆఫీస్కి వచ్చాం. ఈ మెమోరాండం కలెక్టర్ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారు చేరాలని కోరుకుంటూ ఏదైతే ఈ ఆర్టీసీని కాపాడుకునే ఉద్దేశంతో వచ్చింది తప్పితే మా స్వార్థ ప్రయోజనాల కోసమో, మా జీతభత్యాల కోసమో ఇక్కడికి రాలేదు మేము. ఆర్టీసీ ఇట్లా ఈ ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఈ పినాకిని సంస్థ ఒక సంస్థకి ఇచ్చారండి ఈ ఎలక్ట్రికల్ బస్సులు. వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. ఇవాళ మాకు ఉన్న స్థలాలు ఆర్టీసీ బస్ స్టాండ్ కావండి, బస్సులు నడిపే బస్ స్టాండ్ ప్లేసులన్నీ ఏ ఊర్లో తీసుకున్నా సరే మెయిన్ సెంటర్లో ఉన్నాయి. అట్లాంటి సెంటర్లో ఉన్న ఈ ప్లేసులు మొత్తం ప్రైవేట్ పరం చేసేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తున్నారు. ఇవాళ ఇదే గుంటూరులో తీసుకుంటే ఇవాళ గుంటూరు 2 డిపోలో ఉన్న ఒక డిపో శాంతం మూసేశారు. ఒక 400 మంది వర్కర్లు ఆ డిపోకి హలో లక్ష్మణ అంటూ పోయారు. ఇక్కడ పిల్లలు చదువులు వాటితో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇవాళ వేరే డిపోలో పోయి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది. ఇట్లానే మూసుకుంటూ పోయేటప్పుడు ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది. దాంతోడు ఇవాళ స్త్రీశక్తి పథకాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ 4 సంవత్సరాల నుంచి అంటే 58 నుంచి 62 దాకా రిటైర్మెంట్ లేవు కాబట్టి ఆ 4 సంవత్సరాలు రిటైర్మెంట్లు అవ్వలేదు. ఇప్పుడు దశల వారీగా రిటైర్మెంట్లు పెరిగిపోతున్నాయి.
రోజులు నెల వచ్చేటప్పుడు 10 మంది మొత్తానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తీవ్రంగా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఆర్టీసీ డిపోకి సంబంధించి ఆర్టీసీని బతికించాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ జరిగినట్లయితే మాత్రం ఈ ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రైవేటీకరణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి సిబ్బందిని కూడా తీసివేసేటువంటి ప్రక్రియ అయితే స్టార్ట్ అవబోతోందని చెప్తున్నారు. ఇలాగే కొనసాగినట్టయితే కొన్నాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీది ప్రైవేట్ పరమయ్యే పరిస్థితి ఉంటుందని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు కలెక్టర్ ఆఫీస్ నుంచి.